శ్రావణ పౌర్ణిమ రక్షాబంధనోత్సవం. అనుబంధ చందనం రక్షాబంధనం. శ్రావణ పౌర్ణమి నాడు అనేక పర్వములు జరపబడుతున్నాయి. అందులో రక్షాబంధనోత్సవము అనుబంధాలకు ఆలవాలం. ఇది మనుగడలోనికి రావడానికి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. మనం వాటిలో కొన్ని రేఖామాత్రంగా పరిశీలిద్దాం. కౌసల్య తన కుమారుడైన రామచంద్రునికి రక్ష కట్టి పితృవాక్య పరిపాలనకై వనవాసానికి వెళ్తున్న కొడుకుకు రక్షణ కోసం సకల దేవతలను ప్రార్థించిందని రామాయణంలో ఉన్న చరిత్ర. అంటే తల్లి కుమారుడికి రక్షణ కట్టింది. అలాగే శచీదేవి కూడా దేవేంద్రుడికి రక్ష కట్టిందని పురాణ కథనం. రాక్షసుల చేతిలో పరాజితుడైన భర్తను ఆమె ఉత్సాహపరిచింది. హరిహరాదులను ప్రార్థించి రక్ష కట్టి సమరానికి పురుకొల్పి భర్త విజయానికి త్రిలోకాధిపత్యం రావడానికి శచీదేవి రక్ష కారణం అంటారు. అంటే భార్య భర్త విజయానికి కూడా రక్ష కట్టడం ఆ కాలంలో ఒక ఆనవాయితీ. తర్వాత బలిచక్రవర్తి వెంట పాతాళంలోకి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు అక్కడే ఉంటాడు. అప్పుడు శ్రీ మహాలక్ష్మి బలికి రక్ష కట్టి తన భర్తను తనతో పంపమని కోరింది. ఈ సదాచారమే కాలక్రమంలో ఆడపిల్లలు అన్నదమ్ములకు రక్ష కట్టే పవిత్ర బంధంగా స్థిరపడి ఉండవచ్చునని పెద్దల అభిప్రాయం. ఇప్పటికీ రక్షాబంధన సమయంలో సోదరీమణులు తమ సోదరులకు రక్ష కడుతూ ఈ శ్లోకాన్ని పఠిస్తారు. ఏన బద్ధో బలి రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభిబధ్నామి రక్షే మాచల అని. ఇలా సోదరీమణులు తమ అన్నదమ్ములకు రక్ష కట్టి వారు ఆయురారోగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటాడు. అలాగే చరిత్రలో కృష్ణ ద్రౌపదుల సోదర సోదరీ బంధనం, సుభద్ర కృష్ణుల సోదర సోదరీ బంధం, ఇలా ఎన్నో రకాల చరిత్రను మనం చూడవచ్చు. ఎన్నో ఉదాహరణలు చూపవచ్చు. సోదరీమణులు ఈరోజు చక్కగా అలంకరించుకొని మంగళ స్నానాలు చేసి తమ సోదరులకు రక్ష కట్టి మిఠాయిలు తినిపించి వారి ద్వారా కట్న కానుకలు పొంది తమ సోదరులు తమకు ఎల్లకాలం రక్షణగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఉండేటువంటి చక్కని కుటుంబ అనుబంధానికి సంబంధించిన ఈ పండుగనే రక్షాబంధనోత్సవం. ఈ రక్షాబంధనోత్సవం శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు రావడం జరుగుతుంది. ఇలాంటి పండుగలకు సంబంధించిన అనేక విశేషాలు మీకు అందాలంటే ఆచార్య శ్రీ సూక్తి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు పంపండి. శుభం భూయాత్.